నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేద్దాం మనం. అదేంటంటే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్, ఇన్స్టాగ్రాము ఇట్లా సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమెరికా వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళంతా క్రిస్టియన్స్ నడుపుతున్న ఆ యాప్లలో మీరు వచ్చి హిందుత్వ సంబంధించిన కంటెంట్ చేయడం కానీ, హిందుత్వాన్ని అట్లా ప్రమోట్ చేసుకోవడం కానీ చేస్తున్నారు. మీకు సిగ్గుందా అని ఇట్లాంటి పనికిమాలిన మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్లకు ఘాటుగా సమాధానం ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. నమస్తే. ఈ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఇట్లాంటి అన్ని మొత్తం యాప్స్ అమెరికా నుంచి ఏవైతే రన్ అవుతున్నాయో యాప్స్ అన్ని క్రిస్టియన్స్వి. సో మనము వాటిని యూజ్ చేసుకొని హిందుత్వాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాం, లేకుంటే ఇట్లాంటి మాటలు ఉన్నాయి కొన్ని. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఈ కామెంట్ అన్ని సోషల్ మీడియా యాప్స్ ప్లాట్ఫామ్స్ మీద వినిపిస్తూనే ఉంటుంది. యూట్యూబ్లో అయితే యూట్యూబ్ వాడు క్రిస్టియన్ కదా, మీరు హిందుత్వం గురించి, హిందూ మతం గురించి చెప్పి యూట్యూబ్ వాడి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగే మేధావులు ఉంటారు కొంతమంది. అట్లనే వాట్సాప్, మిగతా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్, సోషల్ మీడియా అన్నిట్లలో, ట్విట్టర్లో కూడా ఇట్లాంటి వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళ దృష్టిలో సైన్స్ మీద డాక్యుమెంట్స్ రాసి మొత్తం పేటెంట్ తీసేసుకున్నది ఎవరంటే క్రిస్టియన్లే. మిగతా మతాల వాళ్ళందరూ వెర్రి పుష్పాల కింద లెక్క వాళ్ళకి. అయితే నిజంగా అదే పరిస్థితి ఉందా అంటే మనం దీన్ని 2-3 రకాలుగా చెప్పొచ్చు. సరే, హిందూ మతం, హిందువులు సైన్స్కి పరంగా ఎక్కడున్నారు అనేది తర్వాత చర్చిద్దాం. ఫస్ట్ చర్చించాల్సింది ఏంటంటే నిజంగా యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ క్రిస్టియన్సే నడిపిస్తున్నారు అనుకుందాం. ఎందుకంటే ఇవన్నిటి హెడ్ క్వార్టర్స్ అమెరికాలో ఉంటాయి. అమెరికాలో ఉన్న హెడ్ క్వార్టర్స్లో అక్కడ ఇన్ఛార్జ్గా ఎవరు ఉంటారు? సహజంగా క్రిస్టియన్స్ ఉండొచ్చు. సో క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి ఇది క్రిస్టియన్సీ అని అనుకుంటే ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? నేను అడిగే సూటి ప్రశ్న. మేము పోయి పిలిస్తే రాలేదు కదా యూట్యూబ్, ఆడికి అవసరం ఉండి వచ్చాడు. సో భారతదేశంలో పట్టుకొని అడుక్కోవడానికి వచ్చిండు. భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఇందులో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఉన్నారు. వాళ్ళని మనమేమనట్లేదు. బట్ హిందువులు కదా మెజారిటీ. ఇక్కడ 80 కోట్ల మంది, 80 crores ప్లస్ హిందువులు ఉన్నారు. భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నది హిందువులు. ఈ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ఇక్కడికి వచ్చి డైపర్లు అమ్ముకుంటారు, ఇక్కడికి వచ్చి టెస్లా కార్లు అమ్ముకుంటారు, ఎలక్ట్రిక్ కార్లు. ఇక్కడికి వచ్చి ఆటోమొబైల్ పెద్ద పెద్ద 2 వీలర్స్, రాయల్ ఎన్ఫీల్డ్, అది ఇది అమ్ముకుంటారు. అంటే చిన్నవి పెద్దవి అన్నీ అమ్ముకుంటారు. రూపాయి ఐటెం నుంచి కోట్ల రూపాయల విలువ దాకా ఉండే ఐటమ్స్ అమ్మేవాడు ఎవడు? సరే, వీళ్ళ లాజిక్ ప్రకారం ఇక్కడ అమ్మేవాడు, కొనేవాడు బేసిక్గా మతం బట్టి ఉండదు. అమ్మేవాడు డబ్బుల కోసం అమ్ముతాడు, కొనేవాడు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొంటాడు. సరే, అది పక్కన పెడితే వీళ్ళ లాజిక్ ప్రకారం క్రిస్టియన్సే చాలా గొప్పోళ్ళు, ప్రపంచ క్రిస్టియన్స్ అందరూ ఊడబడి చేస్తున్నారని కదా వీళ్ళు చెప్పేది. మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అంటే ఇది పెద్ద మార్కెట్ కాబట్టి, ఇక్కడున్న హిందువులు కొనగలరు కాబట్టి. ఆఫ్రికా దేశాల్లో పోయి అమ్ముకోవచ్చు కదా, మరి ఎందుకు అమ్మట్లేదు? పక్కకున్న పాకిస్తాన్లో అమ్మొచ్చు కదా. టెస్లా కార్లు తీసుకొని ఎలాన్ మస్క్ మన దేశానికి వస్తా అంటున్నాడు, ఇక్కడ అమ్ముతా అంటున్నాడు. మరి అదే ఎలాన్ మస్క్ టెస్లా కార్లని పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఎందుకు అమ్మట్లేదు? వాళ్ళంత ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి. అక్కడ కొనేవాడే దిక్కులేడు. అక్కడ గోధుమ పిండి, కోడిగుడ్లు అమ్ముకోవడమే గొప్ప విషయం. పైగా బంగ్లాదేశ్ ఉంది కదా, బంగ్లాదేశ్లో చాలా కాస్ట్లీ బట్టలు తయారవుతాయి. వాళ్ళు రెడీ చేస్తారు మొత్తం. దాని మీద పాన్ అమెరికా, పీటర్ ఇంగ్లాండ్ అనే స్టిక్కర్స్ వేసి వాళ్ళు మనకు అమ్ముతుంటారు. మరి బంగ్లాదేశ్లో కుట్టించి బంగ్లాదేశ్లో స్టిక్కర్లు వేసి వేరే దేశాలకు అమ్ముకుంటున్నాడు. బంగ్లాదేశ్లోనే అమ్మొచ్చు కదా బ్రాండెడ్. బంగ్లాదేశ్లో బ్రాండెడ్ వస్తువులు కొనేటోడు దిక్కులేడు. అక్కడ ఉండేటోళ్ళు చాలా తక్కువ మంది కోటీశ్వర్లు ఉండేది. భారతదేశంలో ప్రపంచంలోనే రోజు రోజుకి బిలియనీర్లు పెరుగుతున్న దేశం భారతదేశం. ఆ బిలియనీర్లలో ఎక్కువ మంది హిందువులు. కాబట్టి ఇక్కడ పండగ పేరు చెప్పో, పూజ లేదంటే ఒక ఏదైనా కారణం పేరు చెప్పో, మనకు సంవత్సరం మొత్తం ఏదో ఒక ఫెస్టివల్ వస్తుంటుంది కదా. ఏది రాకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాడిచ్చే ఆన్లైన్ ఫెస్టివల్ కూడా ఉంటుంది మనకి. సో హిందువులకి కొనడం అలవాటు, కన్స్యూమరిజం అలవాటు ఉంది. అది మంచిదా చెడుదా వేరే చర్చ. బట్ మన వాళ్ళు కొంటున్నారు కాబట్టి అమ్మేటోడు అమ్ముతున్నాడు. సో ఈ యూట్యూబ్ అనేది కూడా ఇక్కడున్న కన్వర్టెడ్ బ్యాచ్ కావచ్చు, లేదంటే నాస్తిక బ్యాచ్ కావచ్చు, హేతువాద బ్యాచ్ కావచ్చు, యూట్యూబ్, ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము వీళ్ళు వచ్చి హిందూ మతానికి చేసిన గొప్ప ఉపయోగం ఏం లేదు. ఉంది కాబట్టి మనం దాంట్లో ప్రచారం చేస్తున్నాం. లేకపోతే కొత్తది పెట్టుకునేవాళ్ళం కదా. ఇప్పుడు అమెరికాలో, యూరోప్లో ఎవడో ఒకడు సిమ్ కార్డులు అమ్ముకునే కంపెనీలు ఉన్నాయి. లేకపోతే మన దగ్గర అంబానీ జియో పెట్టిండు.
ఆయన మిట్టల్ ఎయిర్టెల్ పెట్టిండు. వీళ్ళంతా ఇండియన్సే కదా, వీళ్ళు హిందువులే కదా, రోజు పొద్దున్నేస్తే గణపతికి లక్ష్మీదేవికి పూజ చేసుకునే వాళ్ళే కదా. సో మరి మన సొంత సిమ్ కార్డులు తయారు చేసుకునే కంపెనీలు, ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్లు, అది ప్రపంచంలో అతిపెద్ద ఇండియన్ రైల్వేస్ మనది, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్. ఇప్పుడు టాటా వాళ్ళు ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ నడిపిస్తున్నారు. అంటే ఆకాశంలో నడిచే విమానాల దగ్గర నుంచి మొదలు పెడితే సముద్రంలో నడిచే షిప్పుల దాకా మనం అన్నీ చేయగలుగుతున్నప్పుడు ఈ సోషల్ మీడియా ఎందుకు చేయలేము? వాళ్ళు వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకు పోటీగా కొంత ప్రయత్నం చేసినా కూడా ఎదగలేకపోతున్నారు మన వాళ్ళు. అది నిజమే. నిజానికి నేను కోరుకునేది ఏంటంటే ఇండియాలో ఉన్న హిందూసే కాదు నేను చెప్పేది, ఇండియాలో ఉన్న హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవడైనా సరే వాడు ఇండియన్ అయితే యూట్యూబ్ లాంటిది, ట్విట్టర్ లాంటి, ఫేస్బుక్ లాంటి ఇండియన్ ప్లాట్ఫామ్స్ రావాలి. వస్తే ఏమవుతుంది, మనం భారతదేశానికి అనుకూలంగా మాట్లాడుకోవచ్చు. మతం పక్కన పెడదాం. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, యూట్యూబ్లో దేశం కోసం ఏదైనా మంచి వీడియో చేస్తే కూడా వాడు తీసి పడేస్తాడు, మనం ఏం అనడానికి లేదు. కాబట్టి అమెరికా వాళ్ళ చేతిలో మన సోషల్ మీడియా ఉండకుండా మన సొంత సోషల్ మీడియా ఉండడం నేను కూడా కోరుకుంటాను. కానీ ప్రస్తుతానికైతే సోషల్ మీడియా అంతా అమెరికన్ డామినేషన్ ఉంది. వాడి డామినేషన్ ఉన్నా సరే వాడు మన దేశంలో ఎందుకుంటున్నాడంటే మనం విసిరేసే డబ్బులు వాడికి అవసరం కాబట్టి, వాడు యాడ్స్ ద్వారా మనకిచ్చే డబ్బులు తర్వాత సంగతి. కానీ ఫస్ట్ మనం చూస్తున్నాం యూట్యూబ్ వీడియోస్, మనం చూస్తున్నాం అంటే అర్థం ఏంటి, యూట్యూబ్ వాడికి లాభం. హిందువుల డబ్బులు క్రిస్టియన్స్కి వెళ్తున్నాయి, క్రిస్టియన్ల డబ్బులు హిందువులకి కొన్నే వస్తున్నాయి. ఇది ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఎవరైతే ఈ క్రిస్టియన్కి సంబంధించిన యాప్లు వాడుతున్నారు, మీరు హిందుత్వాన్ని ప్రమోట్ చేసుకోవద్దు అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి ఒకటే అన్న చెప్పేది ఏంటంటే, యూజ్ అండ్ త్రో డైపర్ లాంటి ఈ యాప్లన్నీ వేసుకుంటారు, వాడతారు, పడేస్తారు. సో అందుకు మాత్రమే మనకి వస్తాయి. తయారు చేయలేక కాదు, తయారు చేసే రోజులు ఉన్నాయి. ప్రస్తుతానికి వాడుకుంటున్నారు అంతే, డబ్బులు పడేసి. అది పై చేయి అప్పర్ హ్యాండ్, మనది ఇచ్చే హ్యాండ్, వాళ్ళది తీసుకునే హ్యాండ్, అది గుర్తుపెట్టు. ఇక్కడ ఇంకొక సీరియస్ నోట్, సరే ఇదేమో పొలిటికల్ ఆర్గ్యుమెంట్, నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నేను కూడా టఫ్ ఆన్సర్ ఇచ్చేసినాను. ఎవడెవడికి డబ్బులు ఇస్తున్నాడో క్లారిటీ వచ్చేసింది. హిందువులు సోకాల్డ్ వెస్టర్న్ క్రిస్టియన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అయితే నేను నమ్మేది ఏంటంటే అసలు హిందూ క్రిస్టియన్ అనేది ఏముండదు, వ్యాపారంలో ఎవడు మతం ఆధారంగా వ్యాపారం చేయడు. ఈవెన్ ముస్లింలు అయినా సరే, ఒక అట్టిపండ్ల బండి పెట్టుకున్న ముస్లిం ఉంటాడు, అది ఆయనకు వ్యాపారమే అంతే తప్ప హిందూ దేవుళ్ళ కోసం అట్టిపండ్లు తీసుకొచ్చి ఏమి అమ్మట్లేదు. కొనేవాడు ఉన్నాడు కాబట్టి ముస్లిం వ్యాపారి అరటిపండ్లు అమ్ముతున్నాడు అన్న. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఆ వ్యాపారం ఈ ముస్లిం దాంట్లో వ్యాపారాలు ఉన్నాయి కదా, బట్ ఈ హలాల్ అనే ఒక ముద్ర వేసి వ్యాపారం చేస్తారు కదా, అది ఇంకొక చర్చ. నేనేమంటానంటే మనం హలాల్ చర్చ పక్కన పెట్టి మామూలుగా అయితే ఒక ముస్లిం పూలో పళ్ళు అమ్మితే హిందువులు పోయి కొనుక్కుంటున్నారు. ఇక్కడ హిందువులు పోయి వాడిని ఉద్ధరించింది ఏం లేదు, వాడు మనం కొంటున్నాం కాబట్టి అమ్ముతున్నాడు, వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి మనం కొంటున్నాం. ఇందులో మతం లేదు. అయితే మతం ఎప్పుడు వస్తుంది అంటే దాన్ని ఎంగిల్ చేసి ఉమ్మేసి రాసి అదొక పెద్ద వివాదము, కాంట్రవర్సీ నడుస్తుంది. అందులో నిజం కూడా ఉంది, చాలా వీడియోలు వచ్చినాయి. బేకరీ బిస్కెట్లను ఎంగిల్ చేస్తున్నారు, అరటిపళ్ళను ఎంగిల్ చేస్తున్నారు, బిర్యానీలు అయితే చెప్పేదే లేదు. మొన్న బావర్చి బిర్యానీలో టాబ్లెట్స్ ఇచ్చిరంట, ఏంది మగతనం లేకుండా చేయడానికి, పిల్లలు పుట్టకుండా చేయడానికి కోసం. కాబట్టి హలాలు లేదంటే బిర్యానీ అట్లాంటి వాటిల్లో కాలుష్యం అంటే రకరకాల కల్తీ జరగడము ఇదంతా వేరే చర్చ. బట్ బేసిక్గా అమ్మే విషయంలో, కొనే విషయంలో మతాలు సెకండరీ. మనం వద్దనుకుంటే ముస్లింల దగ్గర కొనకుండా ఉండొచ్చు, వాడు వద్దనుకుంటే హిందువులకు అమ్మకుండా కూడా ఉండొచ్చు. బట్ అది మతం తర్వాత చర్చ. బట్ వ్యాపారం నడిచేది మతం కదా. యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా సరే, మార్క్ జుకర్బర్గ్ కానీ లేకపోతే ఇలాన్ మస్క్ కానీ ఇక్కడ ట్విట్టర్, ఫేస్బుక్ రన్ చేస్తున్నది ఎందుకు, హిందువులను ఉద్ధరించడానికి ఏం కాదు. వాడికి ఇక్కడ మార్కెట్ ఉంది, డబ్బులు వస్తున్నాయి. మనం వాడి ప్రోడక్ట్ని, యూట్యూబ్ని, ఫేస్బుక్ని ఎందుకు వాడుకుంటున్నాం? మనకి ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి మనం వాడుకుంటున్నాం. కాబట్టి వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయి తప్ప హిందూ, క్రిస్టియను, సిక్కు, ఇస్లాము ఇట్లాంటి ఏం చర్చ ఉండదు. అది పక్కన పెడితే మనం సైన్సే మాట్లాడుకుందాం. చాలామంది ఈ సోకాల్డ్ నేనేం చెప్తున్నానంటే నాస్తికులు, హేతువాదుల్లాగా సైన్సోన్మాదులు ఉంటారు, ఉగ్రవాదుల్లాగా సైన్సోన్మాదులు ఉంటారు. వీళ్ళు సైన్స్నే తీసుకొని రెచ్చిపోతూ ఉంటారు అనమాట. నిజానికి వీళ్ళు చదువుకున్నది బీఎస్సీనో లేకపోతే ఒక్కోసారి BA కూడా చదువుతారు. వీళ్ళు చదివేదేమో BA, కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా పొద్దులేస్తే సైన్స్ అని తిరుగుతూ ఉంటారు అనమాట. వీళ్ళ కంటే చాలా గొప్పగా చదువుకున్న వాళ్ళు అందరూ కూడా భారతదేశం నుంచి వచ్చిన సైన్స్ కాంట్రిబ్యూషన్, భారతదేశం వైజ్ఞానిక రంగానికి ఎంత చేసిందో ఇప్పటికే ఒప్పుకున్నారో, ఆల్రెడీ అది నిరూపితమైంది. సరే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం చెప్పుకుంటూ పోతే 100 లిస్ట్ చెప్పొచ్చు, కానీ ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. లేటెస్ట్
మనం హిందువులు సైన్స్ అనగానే మీ ఆ ఋషి అప్పుడు కనుక్కున్నాడు, ఈ ఋషి ఇప్పుడు కనుక్కున్నాడు అని చెప్తాం కదా. ఇవన్నీ పాతకాలం ముచ్చట్లని కూడా కొట్టిపారేస్తాం. నేను అది చెప్పేది లేటెస్ట్ ముచ్చటే చెప్తా. ఈ మధ్యకాలంలో గత 100 సంవత్సరాల్లో ఒక గొప్ప ఆవిష్కరణ ఏదైనా జరిగింది అంటే మనం ఏం చెప్తాం? ది గాడ్ పార్టికల్ అని ఆ మధ్య ఒక చర్చ జరిగింది. స్విట్జర్లాండ్లో ఒక ల్యాబ్ పెట్టి అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. దాంట్లో గాడ్ పార్టికల్ని కనుక్కోవడం జరిగింది. యాక్చువల్గా అది గాడ్ పార్టికల్ అనేది మనం వాడుక భాషలో పెట్టుకున్నారు. సైన్స్లో దానికి వేరే పేరు ఉంది. అయితే పదార్థం, మనకు కనిపిస్తున్న పదార్థంలో లోపల ఆటమ్స్ ఉంటాయని మనకు అందరికి తెలుసు కదా. దాంట్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ కాకుండా ఇంకొక ఒక ఏమంటారు, ఒక పార్టికల్ ఉంది, అంటే ఒక అణువు ఒకటి లాంటిది ఒకటి ఉంది. దానివల్ల ఈ సృష్టి మొత్తం జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే అది మైక్రోస్కోప్కో ఇతర పరికరాలకు కనిపించేది కాదు అని కూడా సైన్స్ చెప్తుంది. దానికి సంబంధించి ఆ మధ్యకాలంలో చాలా పెద్ద చర్చ జరిగింది. ది గాడ్ పార్టికల్ అని కొందరు, ది గాడ్ డ్యామ్ పార్టికల్ అని కొందరు ఈ విధంగా చెప్పడం జరిగింది. సరే, సైంటిస్టులు దాన్ని అఫీషియల్గా గాడ్ పార్టికల్ అనలేదు. కానీ పేరు ఎందుకు వచ్చింది అంటే గాడ్ పార్టికల్ అంటే అదే సృష్టికి మూలం. ఈ మొత్తం సృష్టి ఎట్లా స్టార్ట్ అయింది అనే దాన్ని కనుక్కోవడం కోసం ప్రయత్నించడం జరిగింది. ఈ మొత్తం ఎక్కడ జరిగింది? స్విట్జర్లాండ్లో జరిగింది. దాన్ని ఆ ల్యాబ్ పేరు CERN అంటారు. అంటే దానికి ఫుల్ ఫామ్ ఉంది, యూరోపియన్ లాంగ్వేజ్, అంటే స్విస్ భాషలో దానికి ఫుల్ ఫామ్ ఉంది. గూగుల్ చేస్తే దొరుకుతుంది. ఈ CERN పేరుతో ఉన్న ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్లో అత్యాధునిక పరికరాలు పెట్టి అండర్ గ్రౌండ్లో దాన్ని ఒక ప్రయోగం చేయడం జరిగింది. ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రయోగం ద్వారా వచ్చే ఫలితాలు అవన్నీ ఆల్రెడీ చూసుకోవచ్చు, ఆన్లైన్లో ఉన్నాయి. ఆ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ బయట మనకు నటరాజస్వామి విగ్రహం కనిపిస్తుంది. శివుడు తాండవం చేసిన విగ్రహం కనిపిస్తుంది. అక్కడ ఎందుకు పెట్టారు అది అంటే అక్కడ ఉన్న సైంటిస్టులతో సహా అందరూ ఒప్పుకునేది, రెండోది ఆ విగ్రహం పక్కన రాసి ఉంటుంది కూడా. ఈ మన కంటికి కనిపించినంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న పరమాణువులు ఏవైతే ఉన్నాయో ఆ పరమాణువుల కదలిక ఎట్లుంటుంది అని మానవ జాతిలో ఇప్పటి వరకు ఎవడు ఊహించలేకపోయాడు. చూడడం కాదు, చూడడానికి ఇప్పటికీ సాధ్యం కావట్లేదు. ఇప్పటికీ మనకు ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఇవి ఉన్నాయని చెప్తారు కానీ చూడడం సాధ్యం కాదు. కొన్ని మైక్రోస్కోప్కి కనిపిస్తాయి, లేదంటే కొన్ని పరికరాలతో కనిపిస్తాయి, కొన్ని అసలు కనిపించవు. కానీ అది ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇటు తిరిగి కూర్చున్నాం, వెనక నుంచి పొగ వస్తుంది. ఆ పొగ వస్తున్నప్పుడు మనకు వస్తుందని అర్థమైపోతుంది. పొగ వచ్చి కంటికి కనిపించాల్సిన పని లేదు. ఫస్ట్ స్మెల్ వస్తుంది, లేదంటే వేడి తగులుతుంది మనకి. ఇట్లా సృష్టిలో ఒకటి ఉంది అని తెలియడం వేరు, కంటికి కనిపించడం వేరు. ఇప్పుడు మన చుట్టూ గాలి ఉంది, ఈ గాలిని మనం చూడలేకపోతున్నాం కదా. గాలి ఎందుకు కనిపించట్లేదు అంటే మన కంటికి దాన్ని చూసే శక్తి లేదు, కానీ గాలి ఉంది. ఆ విధంగా చాలా పార్టికల్స్ ఉంటాయి, సబాటామిక్ పార్టికల్స్ ఉంటాయి, అంటే కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంటాయి. అటువంటి సూక్ష్మంగా ఉండే పార్టికల్స్ కదులుతూ ఉన్నప్పుడు ఎట్లా కదులుతాయి అనే దాన్ని ఇప్పటి వరకు సృష్టిలో ఎవ్వరూ ఊహించలేదు. ఇక్కడున్న హిందువులు కానీ అక్కడున్న క్రిస్టియన్లు కానీ ఎవరు ఊహించలేదు. కానీ మన పూర్వ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధ్యాన స్థితిలో దాన్ని దర్శించడం జరిగింది. దాన్ని దర్శించినప్పుడే వాళ్ళు దానికి ఒక ఆకారం ఇవ్వడం జరిగింది. ఆ ఆకారాన్ని మనం నటరాజస్వామి అంటున్నాం. నటరాజస్వామి ఏం చేస్తాడు? తాండవం చేస్తాడు. ఈ తాండవమే మన కంటికి కనిపించని అణువులన్నీ కదిలే పద్ధతిలో ఉంది అని చెప్తున్నారు. సో ఇటువంటి ఊహ, ఇదేదో సిద్ధాంతము, సైంటిఫిక్ ఆవిష్కరణ అని చెప్పట్లేదు సైంటిస్టులు కూడా. ఇది ఒక ఊహ. నటరాజస్వామి నాట్యం చేయడము, తాండవం చేయడం అనేది హిందూ ఋషులు ధ్యానంలో దర్శించి ప్రపంచానికి చెప్పిన వర్ణన. అటువంటి ఊహ చేయగలిగింది ఇప్పటివరకు భారతీయులు తప్ప ఇంకెవరు లేరు. అందుకని అత్యాధునిక పరికరాలతో ల్యాబ్లో ప్రయోగం చేసిన స్విట్జర్లాండ్లో బయట నటరాజస్వామి ఉన్నాడు. ఇదొకటే కాదు, మనకి ఇంకా ఏమంటారు, స్టాచ్యూ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ రిషి అండ్ సర్జన్ సుశ్రుత అట్ రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఇన్ మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో ఉన్న మెల్బోర్న్ నగరంలో కాలేజ్ ఆఫ్ సర్జన్స్, రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో మన పేరు చూస్తేనే అర్థమవుతుంది కదా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జన్స్. అది అంటే శస్త్రచికిత్సలు చేసే, ఆపరేషన్స్ చేసే డాక్టర్స్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్. అది అక్కడ ఏముంటుంది? ఆలోపతి మెడిసిన్ ఉంటుంది, అంటే ఆ ఇంగ్లీష్ మెడిసినే చదువుతారు వాళ్ళు. ఆ సర్జరీస్ అన్నీ కూడా ఆధునిక టెక్నాలజీతోనే చేస్తారు. కానీ అక్కడ కూడా ఆ ఇన్స్టిట్యూట్ ముందర సుశ్రుతుడి విగ్రహం ఉంది. మన భారతదేశానికి సంబంధించిన ఋషి, ఆయన పేరు సుశ్రుతుడు.
ఎందుకు ఈ సుశ్రుతుడి విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది ఆస్ట్రేలియాలో? ఇండియాలో మనం పెట్టుకుంటాం కదా, హిందుత్వవాదులు పెట్టుకుంటారు, మోడీ అభిమానులు పెట్టుకుంటారు, మరి ఆస్ట్రేలియాలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అక్కడున్న డాక్టర్లు కూడా ఒప్పుకున్నది ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స చేసింది, శరీరాన్ని కోసి సర్జరీ చేసి కుట్లు వేసి మళ్ళీ శరీరాన్ని మూసి యథాస్థితికి తీసుకురాగలిగిన వైద్యం చేసిన మొట్టమొదటి సర్జన్ ఎవరన్నా ఉన్నారంటే రికార్డెడ్ హిస్టరీలో అది సుశ్రుతుడు. సో భారతదేశంలోనే శస్త్రచికిత్స పుట్టింది. కాబట్టి సైన్స్ పాఠాలు నేర్పించే వాళ్ళందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే మధ్యలో ఒక 1000 సంవత్సరాల కాలం మనల్ని ముస్లిం దండయాత్రల్లో వచ్చిన రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులు కావచ్చు, తర్వాత బ్రిటిషర్లు కావచ్చు, వీళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు భారతదేశాన్ని దోచుకున్నారు. బ్రిటిషర్లు రాకముందు ప్రపంచ జీడిపిలో మనది 25%, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ప్రపంచ జీడిపిలో మనది కేవలం 4%. అంటే ఎన్ని వందల కోట్ల రూపాయల ఆస్తి కావచ్చు, పంటలు కావచ్చు, లేకపోతే ముడి పదార్థాలు కావచ్చు, అవన్నీ బ్రిటిషర్స్ దోచుకొని ఉంటారు. ఈరోజు వాళ్ళ లండన్ కావచ్చు, వాళ్ళ వేల్స్ కావచ్చు, అటువంటి నగరాలతో గొప్పగా చెప్పుకొని తిరుగుతున్న బ్రిటన్ సామ్రాజ్యం ఏదైతుందో యూకే, యునైటెడ్ కింగ్డమ్, వాళ్ళు ఎదగడానికి కారణం మన దగ్గర నుంచి పోయిన కోట్లాది రూపాయలు, వందల కోట్ల రూపాయలు, డబ్బులతో పాటు సంపద కూడా ఆల్మోస్ట్. ఇప్పటికీ కోహినూర్ కూడా ఉంది కదా, వాళ్ళ మ్యూజియంకి వెళ్తే ప్రతి 10లో 2, 3 భారతదేశానికి సంబంధించిన అమూల్యమైన వస్తువులే ఉంటాయి. బ్రిటన్ మ్యూజియంలో ప్రపంచ దేశాలు అన్నిటి నుంచి దోచుకునే ఉంటాయి వాళ్ళ దగ్గర. అందులో ఇండియా నుంచి దోచుకెళ్ళిన ఎక్కువ ఉంటాయి, అందులో కోహినూర్ అనేది ఇంకా ఎక్కువ. కాబట్టి మన దేశాన్ని దోచుకొని ఎదిగిన దేశాలను చూసి గర్వపడడం కాకుండా మన దేశంలో ఒక 1000 సంవత్సరాల కిందటి వరకు ఎట్లా ఉండేది మన శిల్పకళ, మన విగ్రహాలు, మన పెద్ద పెద్ద తమిళనాడులో ఉండే 175-200 అడుగుల చిదంబరం గుడి కావచ్చు, మన వాళ్ళ దగ్గర శిల్పకళ ఉండేది, వైద్యం ఉండేది, విజ్ఞానం ఉండేది, ఇవన్నీ కాకుండా వేదం ఉండేది, సాహిత్యం ఉండేది, భరతనాట్యము, కూచిపూడి, ఏ రంగంలో తీసుకున్నా సరే, వస్త్రాలు మన దగ్గర తయారైన రకాల వస్త్రాలు ప్రపంచంలో ఎక్కడ కనిపించవు, మన దగ్గర ఉన్న వంటకాలు ఎక్కడ ఉండవు. కాబట్టి అన్ని రంగాల్లో చాలా బాగుండే దేశము. గత 1000 సంవత్సరాల దురదృష్టవశాత్తు మనం మన స్వయంకృతాపరాధం వల్ల, మిగతా కారణాల వల్ల కూడా మనము బానిసత్వానికి లోనవ్వాల్సి వచ్చింది. స్వతంత్రం వచ్చినాక కూడా మన దురదృష్టం కొద్దీ 70 సంవత్సరాలు మనల్ని సరైన వాళ్ళు పరిపాలించకపోవడంతో మనం ఎదగలేకపోయినాం. 2014 తర్వాత మార్పు వచ్చిందని మనం అంటాం, కాదు రాలేదు ఇంకా పాడైపోయింది అనేవాడు కూడా ఉంటాడు. ఎవడి అభిప్రాయం వాడిది. కానీ అసలు ఈ దేశంలో సైన్సే లేదు అని చెప్పడం, సైన్స్ మొత్తం పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది, వాళ్ళ సైన్స్ వాడుకొని మనం ఏదో బాగుపడిపోతున్నాం అని చెప్పడం, ఇవన్నీ తప్పుడు కూతలు. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళకి సమాధానం కూడా ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాం మనం. పోనీ ఇంకా ఆధునిక కాలంకి వస్తే ఇంకొకటి కూడా ఉంది, కంప్యూటర్ కదా. మా ఆధునిక కాలంలో మనకి ఇప్పుడున్న ప్రపంచం మొత్తము నడిచేది కంప్యూటర్ మీద నడుస్తుంది. ఈ కంప్యూటర్కి మూలం ఏంటి? 0 and 1. కంప్యూటర్ నడవాలంటే, కంప్యూటర్ అంటే కేవలం సినిమాలు చూడడానికో లేకపోతే బొమ్మలు చూడడానికో ఫోన్ మూవీస్ చూడడానికో అనుకుంటే మనం ఏం చేయలేము. అట్లాంటి బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది, వాడు కూడా కంప్యూటర్ గురించి మాట్లాడతాడు. వాడిని వదిలేస్తే అసలు కంప్యూటర్ రన్ అవ్వాలంటే 0 and 1 ఉండాలి. ఈ 0ని అందించింది ఎవరు ప్రపంచానికి? భారతీయులు. భారతదేశం నుంచే 0 వచ్చింది. ఆ భారతదేశం నుంచి వచ్చిన 0 వల్ల ఇప్పుడు కంప్యూటర్ అనే ఒక ఆవిష్కరణ జరిగింది. కాబట్టి కంప్యూటర్ కనుక్కున్నోడే గొప్ప కాదు, వాడికి 0ని ఇచ్చినోడు ఇంకా గొప్పవాడు. అసలు అరబ్ దేశాల్లో కావచ్చు, యూరోప్ దేశాల్లో కావచ్చు, గణిత శాస్త్రం ఎదగడానికి, అంటే గణితానికి సంబంధించిన చాలా సిద్ధాంతాలు మన వాళ్ళు ముందే చెప్పడం జరిగింది. అవన్నిటిని వాడుకొని కొంత, లేదు వాళ్ళు సొంత కృషితో కొంత, వాళ్ళనేమనట్లేదు, వాళ్ళు కూడా కృషి చేశారు. కానీ వాళ్ళు చేసిన కృషిని ఇక్కడున్న మన అంతర్గత శత్రువులు, ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధించిందని వీడేదో గొప్పగా ఫీల్ అవుతుంటాడు. సాధించిన వాడికి ఏం ఫీలింగ్ లేదు, వాడు బాగానే ఉన్నాడు. అట్లా నేను చెప్పేది ఏంటంటే, ఈ 0 వల్ల కంప్యూటర్ రంగం ఎదిగింది. ఆ కంప్యూటర్ రంగంలో ఇప్పుడు భారతీయులు లేకుంటే అమెరికాలో కూడా కంప్యూటర్ లాగిపోయే పరిస్థితి ఉంది. పోనీ కంప్యూటర్ కనుక్కున్నది వెస్టర్న్ వాడు కదా, ఎవరో సైంటిస్ట్గా అనుకున్నాడు. సెల్ ఫోన్ కూడా ఎవరో కనుక్కున్నాడు, అయిపోయింది. కంప్యూటర్లో ఇప్పుడు మెయిల్ అనేది ఒకటి ఉంది కదా, ఈమెయిల్. ఆ ఈమెయిల్లో ఫస్ట్ హాట్ మెయిల్ అనేది స్టార్ట్ చేసింది సబీర్ భాటియా అని చెప్పి ఇండియన్. ఈ సబీర్ భాటియా అనేవాడు హాట్ మెయిల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాతే మనకు ఈ జీమెయిల్, యాహూ ఇట్లాంటివన్నీ రావడం జరిగింది. కాబట్టి కంప్యూటర్ రంగంలో మన వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు? సరే,
హిందువులు క్రిస్టియన్ల మీద ఆధారపడి బతుకుతున్నారు అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో 2 పేర్లు ఏంటి, సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చై. వీళ్ళైతే తెలుసు కదా. గొప్ప గొప్ప వాళ్ళు ఎవరెవరు, సబీర్ భాటియా తెలియకపోవచ్చు, హాట్మెయిల్ కనుక్కున్నాడు ఆయన కాదు. సుందర్ పిచ్చై, సత్య నాదెళ్ల అయితే రోజు మీడియాలో కనిపించే వాళ్ళే కదా. గూగుల్, మైక్రోసాఫ్ట్ వీళ్ళు దీన్ని నడిపిస్తుంది వాళ్ళే. వాళ్ళు మరి విభూతి రేఖలు పెట్టుకోవడం మానేయలేదు, ఇంట్లో గణపతి పూజ చేయడం మానేయలేదు, వాళ్ళు హిందువులే కదా. మరి హిందువులు అయినా సరే వాళ్ళనే ఎందుకు తెచ్చి పెట్టుకుంటున్నారు ఈ క్రిస్టియన్ కంపెనీలు అంటే వాడి దగ్గర సత్తా ఉంది కాబట్టి. వాడికి హిందూ అని పెట్టుకోరు, వాడికి సత్తా ఉంది కాబట్టి పెట్టుకుంటారు. అట్లనే వీడి పోయి అది క్రిస్టియన్ కంపెనీ అని పనిచేయడం, వాడు డబ్బులు ఇస్తే జీతం ఇస్తాడు కాబట్టి పనిచేస్తాడు. ఈ హిందూ క్రిస్టియన్ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అలాగే హిందువులు కూడా మతాల వారిగా విడిపోవడం మానేస్తే మనము బాగుపడే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు 2025 జనవరి 20 నుంచి ట్రంప్ పాలన మొదలవుతుంది. ఆయన టీంలో ఒక ఆమె ఉన్నారు, ఆమె పేరు తులసి గబ్బార్డ్. ఆమె ఇండియన్ కాదు, ఆమెకి ఇండియన్ మూలాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న కమలా హ్యారిస్ లాగా ఆమెకు కూడా ఇండియన్ మూలాలు ఉన్నాయి. కానీ ఆమె బేసిక్గా అయితే ఇండియన్ కాదు, అమెరికాలో పుట్టింది, అమెరికాలో పెరిగింది, హవాయిలో. ఆమె అక్కడ సీనియర్ పొలిటీషియన్. ఈ తులసి గబ్బార్డ్కి ట్రంప్ ఇచ్చిన పదవి ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్. అంటే CIA కూడా ఆమె చేతిలో ఉండబోతుంది. ఈమె ఎవరు? హిందూనే. ఆమె అమెరికాలోనే హిందూ. పోనీ ఇక్కడ పుట్టి పెరిగిన హిందూ. సత్యనాదెళ్ల, సుందర్ పిచ్చై అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పుట్టి అక్కడ పెరిగి ఎదిగింది అంటారు కదా. ఆమె అయితే అమెరికన్ హిందూ. సో హిందూ ఎక్కడున్నా సరే తెలివిగా చదువుకొని ఎదుగుతాడు అనే విషయం ప్రూవ్ అవుతుంది. తులసి గబ్బార్డ్ అనే ఆమె భగవద్గీత ప్రేరణ పొందింది. ఆమె పేరే తులసి. ఆమె అమెరికన్ అయినప్పటికీ ఆమె పేరు తులసి. సో ఈ విధంగా హిందుత్వము విజ్ఞానానికి కానీ సైన్స్కి కానీ ఎక్కడ అడ్డు కాదు. పైగా విజ్ఞానాన్ని, సైన్స్ని, సైంటిఫిక్ టెంపర్ని హిందుత్వం పెంచుతుంది. అయితే హిందుత్వంలో మూఢనమ్మకాలు అక్కడో ఇక్కడో ఉంటాయి 4. అవి చూపించేసి హిందుత్వం మొత్తం చెడ్డది అంటే కుదరదు. అట్లా ఎవరైనా వాదిస్తున్నారంటే అది వాళ్ళ ఉద్దేశం, వేరే ఉద్దేశం. వాడికి అందులో ఏదో వేరే లాభం ఉంది కాబట్టి చేస్తున్నాడు అనుకోవాలి తప్ప ఏమాత్రం బుర్రున్నోడైతే అట్లాంటి పనులు చేయడు. అర్థమైంది అనుకుంటా. ఇంక నేను దాని గురించి ఏం మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతుంటారో వాళ్ళకు అదే రానా గారు అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటారు, అది తగిలింది అనుకుంటా. సో ఇట్లాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ మీకు ఏదైనా డౌట్లు వస్తే అడగండి కామెంట్లలో. అండ్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. జై హింద్ అన్న.